यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो यतिराज 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 जय हो। ओम अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोच्चिट्टायां स्रजनिकलितं याबलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नमयितमिदं भूय एवास्तु भूयः अन्नवयल புதுவையாண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவை பல்பதியம் இசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடிய தொல்பாவை ஆடி அருளவல்ல பல்வளையாய் ஆடினே வேங்கடவர்க்கு என்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு श्रीमत् कृष्ण समाह्वाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत् परमहंस परिव्राजकाचार्युलైనటువంటి శ్రీ యతిగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి పేరుతో గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావై అనేటువంటి గ్రంథాన్ని అనుభవించుటకై మనందరం ఇక్కడ చేరి ఉన్నాము. అంటే దీంట్లో ముందర తెలిపిన 5 పాసురాలు ఎలా ఉన్నాయంటే ఈ గ్రంథానికే ఒక ఉపోద్ఘాతంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. మొదటి పాసురంలో వచ్చేసి ప్రాప్య ప్రాపక అధికారి సంగ్రహము అంటే మనం పొందదగినటువంటి విషయములు ఏమిటి, ఆ పొందదగినటువంటి విషయాలు మనకి ఎలా ప్రాప్తిస్తుంది, దానికి ఉపాయం ఏమిటి, సరే ఈ విషయాలన్నింటినీ పొందడానికి మన దగ్గర ఉండవలసిన అర్హత ఏమిటి, మనం పొందదగినటువంటి విషయం ఏంటంటే కృష్ణానుభవము, ఆ భగవంతుడే పొందదగినటువంటి వాడు. మరి ఆ భగవంతుడిని ఎలా పొందాలి అంటే వేరే ఏ ఉపాయాలు లేదండి, ఆ భగవంతుడే అనుగ్రహించాలి, ఆ భగవంతుడే ఉపాయము. సరే ఆయన పొందడానికి మన దగ్గర ఉండవలసిన అర్హత ఏమిటి? ఏం లేదు, ఆయన పొందాలి పొందాలి అనేటువంటి ఒక ఆశ ఉండాలి కదా, ఆసక్తి ఉండాలి కదా. ఆ ఆశ ఉంటేనే చాలు, అదే మనకి అర్హత అని చెప్పేసి మొదటి పాసురంలో చూపిస్తూ ఇలాగ కృష్ణ సంశ్లేషణ ఎవరంతా కోరుతున్నారో వాళ్ళందరూ రాండి అని చెప్పేసి మొదటి పాసురంలో గోదాదేవి ఆహ్వానిస్తోంది. మరి రెండో పాసురంలో ఏంటంటే అమ్మా మాకు కావాల్సింది ఆ కృష్ణుడే, ఆ కృష్ణుడు మాకు ఎలా లభిస్తాడంటే ఆ కృష్ణుడే అనుగ్రహించాలి, ఆ కృష్ణుడే అనుగ్రహించాలి, ఆయన పొందడానికి వేరే ఉపాయాలు లేదు, ఆయనే మాకు ఉపాయము అని ఉండేటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, కృష్ణుడిని పొందాలి పొందాలి అని చెప్పేసి. ఇలాంటి వాళ్ళకి ఉండేటువంటి గుణాల గురించి, అలవాట్ల గురించి, అంటే ఏ విషయాలు చెయ్యదగినవి ఏ విషయాలు చెయ్యకూడనివి అనేటువంటి విషయాన్ని విభజించి చూపించింది రెండో పాసురంలో. ఈ వ్రతం యొక్క నియమాలన్నింటినీ రెండో పాసురంలో గోదాదేవి అనుగ్రహించింది. మరి మూడో పాసురంలో ఏమిటండి విషయం అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి వ్రతాన్ని మనంగా చేస్తున్నామా? లేదు కదా. దీనికి ఆ గోపవృద్ధులు ఊర్లో ఉండే జనం అంతేనే కదా, అందరూ కలిసి అయ్యా ఈ ఫలానా వ్రతాన్ని గోపికలందరూ అనుష్ఠిస్తారు అని చెప్పేసి నిర్ణయించారు. మరి మనకు ఆ సహకరించినటువంటి వారికి లభించేటువంటి ఫలితాలన్నింటినీ మూడో పాసురంలో తెలిపారు. అంటే ఈ నోముకు అనేటువంటి ఒక నెపంతో భగవంతుడి యొక్క దివ్య నామములన్నింటినీ మనం కీర్తిస్తే, నోరారా పాడితే ఈ లోకానికి దొరకబోయేటువంటి ఫలితాలన్నింటినీ మూడో పాసురంలో గోదాదేవి అనుగ్రహించింది. మరి నాలుగో పాసురం వచ్చేసరికి ఏందండి విషయం అంటే ఏం లేదు, ఇప్పుడు భగవంతుడే మాకు అన్నీ, ఆ కృష్ణుడే మాకు అన్నీ అనేటువంటి ఉండేటువంటి గోపికలు ఉన్నారు కదా,
ఆ భగవంతుడి యొక్క శ్రీచరణముల్లో ఆశ్రయించి ఉండేటువంటి గోపికలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికంట ఇతర దేవతాంతరములు అంటే వాయు ఇంకోళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాగా వాళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళకి సేవ చేసుకొని, అయ్యా ఆ గోపికలు ఇంకా కృష్ణుడు చేరి ఉండేటువంటి ఈ తరుణంలో వాళ్ళకి ఏదో విధంగా మనం కూడా ఏదో ఒక కైంకర్యం చేసుకొని ఏదో విధంగా ఒక సేవ చేసుకొని మనం కూడా ధన్యులం అవ్వాలి అని చెప్పేసి తలచి వాళ్ళందరూ కూడా వచ్చి కైంకర్యం చేస్తున్నారు. ఆ రీతిలో పర్జన్య దేవుడు నేరుగా వచ్చి, అమ్మ నేను చేయడానికి ఏమైనా పనులు ఉన్నాయా అని చెప్పేసి వచ్చి అడుగుతాడు. ఈ విధంగా నువ్వు వర్షించాలి, నువ్వు ఈ విధంగా వానలంతా కురిపించాలి, తద్వారా ఇప్పుడు ఉండేటువంటి అరిష్టాలన్నీ పోయి బాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని, మంచి వర్షాలన్నీ కురవాలి అనేటువంటి విషయాన్ని ఆ పర్జన్య దేవుణ్ణి నియమించింది గోదాదేవి 4వ పాసురంలో. మరి 5వ పాసురానికి వచ్చేసరికి ఏంటంటే విషయం అంటే, ఏం లేదు, మనం ఏమో కృష్ణానుభవం చేద్దామని అనుకుంటున్నాము, భగవద్ అనుభవం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. మరి మనం అనాది కాలంగా చేసినటువంటి కర్మములన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దీనికి అడ్డంకులు కదా, మనకి ఇవన్నీ విరోధులు కదా, మరి ఇవన్నీ భగవదనుభవానికి విరోధులుగా ఉన్నాయి కదా. మరి ఎలాగా అంటే ఏం బాధపడక్కర్లేదు, ఆ భగవదనుభవం చేయగా ఆ అడ్డంకులన్నీ అదే పోతుంది. అంటే భగవదనుభవానికి విరోధులుగా ఉండేటువంటి విషయాలన్నింటినీ కూడా ఆ భగవదనుభవమే తీర్చేస్తుంది, పోగొట్టి మనకి ఆ ప్రాప్తిని మనకి అందిస్తుంది అనేటువంటి విషయాన్ని 5వ పాసురంలో గోదాదేవి అనుగ్రహించింది. ఇప్పుడు ఇన్ని పాసురాలన్నీ చెప్తున్నాం, వీళ్ళందరూ ఇవన్నీ మాట్లాడుకుంటున్నారే, ఎప్పుడు మాట్లాడుకుంటున్నారు ఈ విషయాలన్నీ అంటే ఏం లేదు, ఇలాగ గోకులంలో వచ్చేసి వర్షాలు కురవట్లేదు, వర్షాలు కురవడానికి అని చెప్పేసి గోపికలు ఒక నోము ఆచరించాలి అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి గోపవృద్ధులందరూ నిర్ణయించుకుంటారు కదా. ఆ గోపికలందరినీ కృష్ణుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి, అయ్యా వీళ్ళందరూ ఒక నోమును ఆచరించబోతున్నారు, నువ్వే దానికి నిర్వాహకుడిగా ఉండాలి, నువ్వే దానికి నాయకత్వం వహించాలి, వాళ్ళకి ఈ వ్రతానికి కావాల్సినటువంటి పరికరాలన్నింటినీ నీవే అందజేయాలి అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి వచ్చి వీళ్ళందరినీ అప్పగిస్తారు. అప్పగించేసి సరే అయితే గోపికలందరూ వ్రతాన్ని అనుష్ఠిస్తారు, కృష్ణుడు వాళ్ళకి కావాల్సిందంతా అందజేస్తాడు అని నిర్ణయం తీసుకొని వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అప్పుడు కృష్ణుడు గోపికలు అందరూ మాట్లాడుకుంటారనమాట. ఆహా ఇటువంటి ఒక మంచి కాలం ఏర్పడిందే, ఇటువంటి మంచి కాలం ఏర్పడిందే, ఇన్ని రోజులు మన ఈ గోపికల్ని కృష్ణుడిని విడదీయాలి అని చూసినటువంటి ఆ గోపవృద్ధులే ఇప్పుడు వచ్చి కలవని అని చెప్పేసి కలిపారే అని చెప్పేసి మాట్లాడేసి కృష్ణుడు వీళ్ళందరికీ బదులు చెప్తారనమాట. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుతుంటే వాళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, కాబట్టి నేను ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళి పడుకుంటాను, నప్పిన్నై పిరాటి యొక్క ఇంటికి వెళ్ళి నేను పడుకుంటాను, మీరందరూ కూడా ఇంటికి వెళ్ళి పడుకోండి, రేపు తెల్లవారుజామునే వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను నిద్ర లేపండి. అయ్యా వ్రతం కొరకు మనం స్నానం ఆచరించడానికి పోవాలి కదా, నువ్వు తొందరగా లేవు అని చెప్పేసి నిద్రలేవయ్యా అని చెప్పేసి అలాగ వ్రతానికి స్నానం ఆచరించడానికి పిలిచే రీతిలో వచ్చి మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను నిద్రలేపండి అని కృష్ణ పరమాత్మ సెలవిచ్చి ఆయన వెళ్ళిపోతారు నప్పిన్న విరాటి ఇంటికి. మరి గోపికలందరూ అప్పుడు కూర్చొని ఇవన్నీ మాట్లాడుకుంటారు. ఆహా మంచి కాలం వచ్చింది, ఎవరెవరు కృష్ణ సంశ్లేషణ చేయడానికి ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ రాండి అని చెప్పేసి పిలవడం, ఈ వ్రతం యొక్క నియమాలన్నీ మాట్లాడుకోవడం, దీనివల్ల లోకానికి లభించేటువంటి ఫలితాలన్నింటినీ మాట్లాడుకోవడం, ఆ పర్జన్య దేవుణ్ణి నియమించడం. అరే దీనికి ఏమైనా అడ్డంకులు వస్తాయా అంటే లేదు, ఆ భగవద్ అనుభవమే దీనికి ఉండేటువంటి అడ్డంకులన్నింటినీ పోగొట్టి మనకి ప్రాప్తినిస్తుంది అని చెప్పేసి విషయాలన్నీ మాట్లాడుకునేసి ఏమవుతుంది, వీళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళి పడుకునేస్తారు. ఇలా పడుకునేన తర్వాత దీంట్లో కొంతమంది తొందరగా లేచేశారంట పొద్దునే, కొంతమంది ఇంకా నిద్రపోతున్నారంట. తొందరగా లేచిన వాళ్ళు నిద్రపోయే వాళ్ళని లేపుతారనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమమ్మా ఇంకా పడుకో ఉన్నావే, పొద్దున్నే కృష్ణుడి దగ్గరికి వెళ్దామని చెప్పి మనంతా నేను రాత్రి అనుకున్నాం కదా, ఇంకా పడుకొని ఉంటే ఎలాగా, తొందరగా లేవు అని చెప్పేసి వాళ్ళందరినీ నిద్రలేపుతారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ 6వ పాసురం దగ్గర నుంచి పుళ్ళుం శిలంబినకాన్ అనేటువంటి పాసురం దగ్గర నుంచి ఎల్లే ఇళంకిడియే అనేటువంటి పాసురం వరకు ఇలాగ గోపికల్ని నిద్రలేపేటువంటి పాసురములు. 10 మంది గోపికల్ని ఇక్కడ నిద్రలేపుతున్నారు. ఈ 10 మంది గోపికల్ని నిద్రలేపడం అక్కడ గోకులంలో ఉండేటువంటి 5 లక్షల మంది గోపికల్ని అందరూ నిద్రలేపుకొని ఒకరినొకరు కలిసి వచ్చిన దానికి ఉపలక్షణంగా ఉంది, ఉదాహరణంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అవునండి,
వీళ్ళందరికీ కృష్ణానుభవంలో ఆసక్తి ఎక్కువే కదా. మరి ఆసక్తి ఉండేటువంటి విషయానికి ఇప్పుడు పొద్దున్నే క్రికెట్ మ్యాచ్ ఆడుకోవాలనుకోండి, 6 గంటలకి మ్యాచ్ అంటే 5:45కి సిద్ధంగా గ్రౌండ్ దగ్గర వెళ్ళిపోతారు కదా అందరూ ఆడుకోవడానికి. మరి ఆసక్తి ఉండేటువంటి విషయానికి వెంటనే లేచి వెళ్ళాలి కదా. మరి కొంతమందే పడుకో ఉన్నారు, కొంతమంది లేచారంటున్నారే, లేచిన వాళ్ళకి ఆసక్తి ఎక్కువ, పడుకున్న వాళ్ళకి ఆసక్తి ఏమైనా తక్కువ అని చెప్పేసి ఇక్కడ అడుగుతారు. ఎందుకు ఇలాగా అంటే ఏం లేదండి, ఆసక్తి ఎక్కువ తక్కువ అని కాదు. కొంతమంది ఏమో ఆ కృష్ణుడి యొక్క గుణాలని, ఆ కృష్ణుడి యొక్క చేష్టితాలన్నింటినీ మనసులో అలాగ మనోరథం చేసుకుంటూ అలాగ మైమర్చిపోయి మత్తుగా పడుకొని ఉన్నారు. కొంతమంది ఏమో రేపు పొద్దున్న వెళ్ళబోతున్నాం, కృష్ణుడిని కలవబోతున్నాం, కృష్ణుడిని చూడబోతున్నాం అని చెప్పేసి వాళ్ళకి అసలు నిద్రే పట్టలేదు. రాత్రంతా ఒక చోట కూర్చోలేక అటు ఇటు తిరుగుతూ దీన్నే ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు ముందుగా లేచేశారు, వీళ్ళు ఇంకా కృష్ణుడినే అనుకుంటూ పడుకొని ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ ఇలాగ ఆసక్తి తక్కువ ఎక్కువ అనేటువంటి విషయమే ఇక్కడ లేదు అనేటువంటి విషయాన్ని మనకి చూపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు కృష్ణుడిని అనుభవించాలంటే మనకి ప్రధానంగా ఏం కావాలి? ఆయన మీద మంచి ప్రేమ కావాలి, స్వామి మీద మంచి భక్తి కావాలి కదా. ఇప్పుడు అది ప్రధానంగా అందరి దగ్గర ఉంది, గోపికలందరి దగ్గర ఉంది కదా. రెండోది, అనుకూలమైన కాలం కూడా ఏర్పడింది, కావాల్సిన ప్రేమ ఏమో వీళ్ళ దగ్గర ఉంది, ఆసక్తి ఏమో ఉంది కృష్ణుడిని అనుభవించాలి అని చెప్పేసి. మూడో విషయం ఏంటంటే, అక్కడ ఉండేటువంటి గోప వృద్ధులందరూ కూడా దీనికి ఒప్పుకొని ఉన్నారు. సరే వీళ్ళందరూ వ్రతాన్ని అనుష్ఠించండి అని చెప్పేసి. ఇవన్నీ వీళ్ళకి కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరిని లేపుకొని పోవడానికి కారణం ఏమిటి? వీళ్ళందరికీ ఆసక్తి ఉంది, ఎవరికి వారు వెళ్ళి కృష్ణుడితో అనుభవించవచ్చు కదా. భగవంతుడితో సంబంధం అందరికీ సమానంగా ఉంది కదా. మరి ఒకరినొకరిని ఎందుకు లేపుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. దీనికి సమాధానంగా ఏం తెలుపుతున్నారంటే, ఆ కృష్ణానుభవం ఎటువంటిదంటే చాలా లోతైన వంటిది. అంటే చాలా ఎంత లోతు అంటే అంత అగాధమైనటువంటిది అన్నమాట. ఎలాగంటే, ఇప్పుడు పెద్ద సముద్రం ఉంది, లేకపోతే పెద్ద గోదావరి నది ఉంది. నది దగ్గరికో సముద్రం దగ్గరికో స్నానం చేయడానికి అని చెప్పేసి మనందరం పోతాం. ఒంటరిగా పోతామా? తోడికి ఒక 2-3 చేతులు పట్టుకొని పోతామా లేదా? అంటే అక్కడ జాగ్రత్తగా పోవాలి, జారి పడిపోకూడదు, ఒకరినొకరు చేతులు పట్టుకొని జాగ్రత్తగా వెళ్ళేసి అందరూ జాగ్రత్తగా తిరిగి రావాలని చెప్పిపోతాం కదా. ఆ కృష్ణానుభవం అనేటువంటిది కూడా పెద్ద సముద్రం వంటిది, అంత జాగ్రత్తగా పోయేసి రావాలి. అంటే ఆ భగవంతుడి యొక్క గుణాలని చేష్టితాలని మనం మనసుతో అలా కలిస్తే చాలంట, మైమరిచిపోయి కళ్ళు తిరిగి పడిపోతాం. అటువంటి గుణాలు మరి. కాబట్టి పక్కన పట్టుకోవడానికి ఒకరో ఇద్దరో కావాలి కదా, కాబట్టి ఒకరినొకరు లేపుకొని పోతున్నారు. ఇంకో విషయం చెప్తున్నారు, నిత్యసూరులు ఉన్నారు తెలుసా శ్రీవైకుంఠంలో. వాళ్ళందరూ ఎలాగంటే చాలా అపారమైన జ్ఞానము, భక్తి, మంచి బలము ఇవన్నీ కలిగి ఉండేటువంటి వారు. వాళ్ళే ఒంటరిగా భగవంతుడిని అనుభవించలేరంట, వాళ్ళకు కూడా పక్కన ఎవరో ఒకరు తోడికి కావాలంట. వాళ్ళందరూ సమూహంగా గుంపుగా చేరి భగవంతుడిని అనుభవిస్తున్నారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడేమో వీళ్ళేమో గోపికలు, వాళ్ళేమో నిత్యసూరులు. ఇప్పుడు విషయం చూస్తే నిత్యసూరులకేమో అపారమైన బలము, జ్ఞానము ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళకే తోడు కావాలంటే పాపం వీళ్ళు చిన్నపిల్లలు గోపికలు, వీళ్ళకి తోడక్కర్లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. రెండోది, ఆ పరమపదంలో ఉండేటువంటి సర్వేశ్వరుడి దగ్గర భోగ్యత ఎక్కువ, కృష్ణావతారంలో కృష్ణుడి దగ్గర భోగ్యత ఎక్కువ. అంటే కృష్ణుడి దగ్గరే భోగ్యత ఎక్కువ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇక్కడ స్వామికి ఉండేటువంటి గుణాలన్నీ బాగా ఎక్కడ ఉజ్వలంగా ప్రకాశిస్తున్నాయి అంటే ఇక్కడ కృష్ణావతారంలోనే ప్రకాశిస్తోంది అని చెప్పేసి చూపిస్తున్నారు. కాబట్టి భోగ్యత అని చూసినా కృష్ణావతారంలో ఎక్కువగా ఉంది. రెండోది, వీళ్ళకేమో గోపికలకేమో నిత్యసూరులకు ఉండేటువంటి రీతిలో బలం కూడా ఏం లేదు, మంచి పుష్టి అయిన బలము ఇంకోటి ఏది లేదు, అపారమైన బలము అని. కాబట్టి వాళ్ళకే తోడు కావాల్సి వచ్చినప్పుడు ఇంకా గోపికలకి తోడు కావాలా వద్దా? ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు, భగవంతుణ్ణి అనుభవించేటప్పుడు భాగవతుల్ని ముందర పెట్టుకొని అనుభవించాలి. భగవంతుణ్ణి వెళ్ళి ఆశ్రయించేటప్పుడు ఒక ఆచార్యవర్యులు, ఒక భాగవతోత్తముల ద్వారానే భగవంతుణ్ణి ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. పెద్దవాళ్ళందరూ కూడా అనుష్ఠించి చూపించి ఉన్నారు. ఏమండి, భగవంతుడితో అందరికీ సంబంధం ఉంది కదా, నేరుగా వెళ్ళి భగవంతుడిని నేను వెళ్ళి ఆశ్రయిస్తాను, ఏమైంది? ఒక భాగవతోత్తముల ద్వారానే వెళ్ళాలా?
ఆచార్యవర్యుల ద్వారానే వెళ్ళాలా, ఎందుకలాగా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అనమాట. దానికి చక్కగా సమాధానాన్ని తెలుపుతున్నారు. ఏమని అంటే, ఏం లేదండి, మన దగ్గర మనం మంచి పనులు చేస్తున్నాం, చెడ్డ పనులు చేస్తున్నాం. మంచి పనులకి ఏమో బాగా మంచి సుఖాన్ని పొందుతున్నాం, మనం చేసినటువంటి పాపాలకి ఏమో మనం వచ్చేసి దుఃఖాన్ని పొందుతున్నాం. మరి అలాగ ఉండేటప్పుడు భగవంతుడి దగ్గరికి మనం నేరుగా వెళ్ళి ఆశ్రయిస్తేనంట మనం చేసినటువంటి పుణ్యాలు ఆయన కంట్లో పడతాయి, మనం చేసినటువంటి దోషాలు కూడా ఎక్కువగా ఆయన కంట్లో పడతాయి. ఇప్పుడు సహజంగా మనం ఎక్కువ మంచి పనులు చేస్తున్నావా చెడ్డ పనులు చేస్తున్నావా అంటే చెడ్డ పనులు ఎక్కువ మంచి పనుల కంటే అని చెప్పొచ్చు. అన్ని దోషాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి భగవంతుడు మనల్ని చూసి, ఏమయ్యా నీ శాస్త్రంలో ఫలానా విధంగా నడుచుకోమని చెప్పేసి చెప్పాను కదా, నువ్వు ఇలాగ నడుచుకోకుండా ఇన్ని చెడ్డ పనులన్నీ చేసావు కదా, శాస్త్ర విధిని అతిక్రమించి ప్రవర్తించావు కదా అని చెప్పేసి మనకి శిక్షను కూడా విధించవచ్చు. కాబట్టి ఆయన అంత స్వతంత్రుడు. అంటే ఈ నియమాలన్నీ పెట్టింది ఆయనే, శాస్త్రాలన్నీ ఇచ్చింది ఆయనే, ఏ విధంగా నడుచుకోండి అని చెప్పి మనకి చెప్పింది ఆయనే. ఆయన చెప్పినట్టు నడుచుకోకపోతే ఆయన శిక్షిస్తాడా లేదా? మరి నేరుగా వెళ్ళి భగవంతుడి దగ్గరికి ఆశ్రయిస్తే మన యొక్క దోషాలు కనిపిస్తాయి, మన యొక్క గుణాలు కనిపిస్తాయి. మన దోషాలన్నీ చూసి ఆయన శిక్ష కూడా ఇవ్వచ్చు మనకి. కాబట్టి ఆయనకి అంత స్వతంత్రత ఉంది. కాబట్టి ఒక భాగవతోత్తముల ద్వారా, ఒక ఆచార్యవర్యుల ద్వారా పోతే ఆ ఆచార్యుడి మీద ఉండేటువంటి ప్రేమతో, ఆ భాగవతుల మీద ఉండేటువంటి ప్రేమతో, నువ్వు ఫలానా ఆయన సంబంధమా, సరే అయితే నువ్వు కూడా రా, నిన్ను కూడా అనుగ్రహిస్తానని చెప్పి మనకు కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. పితామహం నాథమునిం విలోక్య ప్రసీద మధృత్వం అచింతయిత్వ అని చెప్పేసి స్తోత్రరత్నము అనేటువంటి గ్రంథంలో భగవత్ రామానుజాచార్యులకి ఆచార్యులైనటువంటి ఆళవంతారు, అంటే రామానుజాచార్యులకి ఆచార్యులైన అటువంటి ఆ యామునాచార్యులు ఈ గ్రంథం ద్వారా మనందరికీ చూపిస్తున్నారు. ఏంటంటే ఆయన శ్రీరంగం రంగనాథుడి దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి అపారంగా స్తోత్రాలన్నీ చేసి ఆ రంగనాథుడికి శరణాగతి చేస్తారు. ఎన్ని స్తోత్రాలు చేస్తున్నా ఆయన సరే సరే అని చెప్పి వింటూ ఉన్నాడు. వెంటనే నేనేం చెప్తాడు, అయ్యా నేను ఎవరో కాదు, నాథమునులు అని చెప్పేసి పెద్ద మహాచార్యులు ఉన్నారు కదా, ఆయన యొక్క మనవణ్ణి అయ్యా అని చెప్పేసి చెప్తారు. ఎప్పుడైతే ఆ ఆచార్య సంబంధాన్ని చెప్తారో చెప్పిన వెంటనే నువ్వు మా నాథమునుల యొక్క మనవుడివే, ఓ అంత ఆ సంబంధం ఉందా నీకు, వెంటనే రా నీకు అనుగ్రహిస్తానని చెప్పి వెంటనే స్వామి అనుగ్రహించారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి భాగవతుల్ని ముందర పెట్టుకొని భాగవతుల ద్వారానే మనం భగవంతుణ్ణి ఆశ్రయించాలి, ఇదే విధి. కాబట్టి గోపికలందరూ వాళ్ళు ఒంటరిగా పోకుండా ఒకరినొకరు నిద్ర లేపుకొని అందరూ కలిసి భగవంతుడి దగ్గరికి పోతున్నారు. రెండోది, వీళ్ళందరికీ కూడా భగవంతుడిని ఆశ్రయించాలి, కృష్ణుడిని పొందాలి అని అందరికీ ఆసక్తి ఉంది కదా. కాబట్టి ఒక్కరే పోతే ఏమైపోతుంది, అయ్యో పక్క వాళ్ళకు కూడా ఇంత ఆసక్తితో ఉన్నారు, ఇంత ఆశతో ఉన్నారు, వాళ్ళని కూడా తీసుకువెళ్ళాలి కదా, తీసుకెళ్ళకపోతే వాళ్ళకి కూడా బాధ కలుగుతుంది కదా. ఉదాహరణకి ఏంటంటే ఏం లేదు, వైకుంఠ ఏకాదశి వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఇప్పుడు ఒక్కళ్ళమే వెళ్ళి దర్శనం చేసుకుంటామా, కూడా ఉండే నలుగురిని తీసుకొని వెళ్ళిపోతామా? ఏం లేదు, వైకుంఠ ఏకాదశి రోజు మంచిగా పొద్దునే వెళ్ళిపోయాము, ద్వార దర్శనం చూసుకొని వచ్చేసాము. వచ్చిన వెంటనే పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా, ఏమమ్మా నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోయావు, చెప్తే మేము కూడా రామా అని చెప్పేసి అడుగుతారా లేదా? వాళ్ళకి చెప్పా పెట్టుకుండా వెళ్ళిపోతే మాకందరికి కూడా భగవంతుడిని వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆసక్తే కదా, మా అందరికి కూడా ఇష్టమే కదా. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే వెళ్ళిపోతే ఎలాగా, మాకు కూడా చెప్తే నీతో పాటు తీసుకెళ్తే మేము కూడా వస్తాం కదా అని చెప్పేసి చెప్తారు కదా. అదేవిధంగా ఒక్కతే గోపిక ఒక్కతే వెళ్ళిపోయింది అనుకోండి, కూడా ఉండే వాళ్ళందరూ ఏమమ్మా కృష్ణుడు అంటే నీకైనా ఇష్టము, మాకందరికి కూడా ఇష్టం కదా, చెప్తే మేమందరం కూడా వస్తాం కదా అని చెప్తారు. కాబట్టి ఆ కృష్ణానుభవాన్ని చూస్తే చాలా లోతైన విషయంగా ఉంది. ఒక్కరే అనుభవించడానికి అంటే అంత సులభమైన విషయంగా లేదు, అందరూ అలాగే కళ్ళు తిరిగి పడిపోయేటటువంటి విషయంగా ఉంది, మోహించి పడిపోయేటటువంటి విషయంగా ఉంది. మరి ఈ గోపికల విషయంలో చూస్తే ఈ గోపికలు కూడా ఒక్కరే వెళ్ళి అనుభవించడానికి ఉండేటువంటి స్వభావాన్ని కలిగిన వారు కాదు. అందరినీ చేర్చుకొని ఆ భాగవతులందరూ కలిసి వెళ్ళి కృష్ణుడిని అనుభవించాలి అనేటువంటి రీతిలో ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఒకరినొకరు గోపికలందరూ లేపుకొని ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి చేరుతున్నారు. కృష్ణుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క అభీష్టాన్ని, అంటే మాకు ఫలానిది కావాలయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పాసురంలో ముందుగా ఏ గోపికని లేపుతున్నారు అంటే
భగవత్ విషయానికి కొత్తదానైనటువంటి ఒక గోపికని నిద్రలేపుతున్నారు. ఏమండి భగవద్ విషయానికి ఇప్పుడే కొత్తగా వచ్చింది అంటున్నారే, ఏ విధంగా మీరు ఇది చెప్పగలరు అంటే, ఈ పాసురంలో పిళ్ళాయ్ అని చెప్పేసి ఆ గోపికని నిద్రలేపుతున్నారు. పిళ్ళాయ్ అంటే ఏంటంటే చిన్నిదాన అని చెప్పేసి, చిన్నదాన అని చెప్పేసి ఈ భగవద్ విషయానికి కొత్తగా వచ్చినటువంటి ఓ గోపిక అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. కాబట్టి ఈ విధంగా ఉంది. ముందుగా ఈ పాసురం యొక్క ప్రతిపదార్థాన్ని చూద్దాం, తర్వాత దీంట్లో ఉండేటువంటి విశేషమైన అర్థాలన్నింటినీ చూద్దాం. புள்ளம் சிலம்பினகான் புள்ளரையங்கோயில் வெள்ள விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய் முலனஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்தறியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். పుళ్ళుం పక్షులు, శిలంబినగాన్ ఒకటిని ఒకటి పిలుచుకుంటూ కూయిచూ పోవుచున్నవి. పుళ్ళరయ్యన్ కోయిల్ పక్షులకు రాజైన గరుత్మంతుని స్వామి అయిన సర్వేశ్వరుని సన్నిధిలో వెళ్ళై విళిసంగ్ తెల్లని అందరినీ ఆహ్వానించేటువంటిదైన శంఖం యొక్క పేరరవం పెద్ద ధ్వనిని కూడా కేట్టిలయో వినలేదా? పిళ్ళాయ్ భగవత్ విషయానికి కొత్తదానివైనటువంటి ఓ చిన్నిదానా, ఎడిందిరాయ్ తొందరగా లేయి పేయములై నంజ్ తల్లి రూపంలో వచ్చినటువంటి రాక్షసి అయిన పూతన స్తన్యములో పూయబడిన విషమును ఉండు ఆమె ప్రాణంతో పాటు భుజించిన కళ్ళచ్చగడం వంచన చేయు శకటాసురుణ్ణి కలక్కడియ కీళ్ళూడునట్లు కాలోచ్చి శ్రీ పాదములను జాబినటువంటి వెళ్ళత్తు క్షీరాబ్దిలో అరవిల్ ఆదిశేషుని పైన తుయిలమర్ద యోగనిద్ర చేయు విత్తినై జగత్కారణభూతుడైన భగవంతుడిని మునివర్గళం మననం చేయువారున్నో యోగిగళం యోగాభ్యాసం చేయు కైంకర్య పరులను ఉళ్ళత్తెక్కొండు హృదయంలో ఆ భగవంతుడిని ధ్యానించి మెళ్ళ ఎడింద్ హృదయంలో ఉండేటువంటి ఆ భగవంతుడికి శ్రమ తగలకుండా మెల్లగా లేచి హరియణ్ హరిర్హరిహి అని స్తోత్రం చేయగా పేరరవం ఆ పెద్ద ధ్వనిని ఉళ్ళం పుహుందు కుళిర్ంద్ మా మనస్సులో చల్లగా ప్రవేశించి లేపివేసినది అని చెప్పేసి ఈ పాసురానికి ఎంతో చక్కగా ప్రతిపదార్థాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు దీనికి విశేషమైన దీని యొక్క అర్థాన్నంతా ఇప్పుడు అనుసంధానం చేసుకుందాం, అంటే అనుభవిద్దాం అని చెప్పేసి చూస్తున్నాం. పుళ్ళుం శిలంబినకాన్, ఇప్పుడు తెల్లవారింది. ముందుగా లేచినటువంటి ఆ గోపికలందరూ ఈమె ఇంటి వాకిలికి వెళ్ళి అమ్మ నిద్ర లేవని చెప్పేసి ఈమెను లేపుతున్నారు. అంటే మనం నిన్న రాత్రి సంకల్పించుకున్నాం కదా, అందరం పొద్దున్నే తెల్లవారుజామునే నిద్రలేసి ఆ కృష్ణుడి ఇంటికి వెళ్తామని చెప్పేసి సంకల్పించుకున్నాం కదా, మరి నువ్వు ఇంకా పడుకో ఉన్నావే, నిద్రలే అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ తలుపుతూ కొడుతున్నారు. ఆ గోపికను నిద్ర లేపుతున్నారు. ఇలా లేపుతూ ఉంటే లోపల పడుకోనుంది కదా, వీళ్ళకి సమాధానం చెప్తోంది. అప్పుడే తెల్లవారిపోయిందా, తెల్లవారిన దానికి ఏదైనా గుర్తులు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే బయట ఉండేటువంటి గోపికలందరూ సమాధానం చెప్తారు, ఏం లేదమ్మా, మేమందరం వచ్చామంటేనే తెల్లవారిందనే కదా అర్థం. మేమందరం తెల్లవారిందని తెలుసుకొని మేమందరం నీ ఇంటి వాకిట్లో వచ్చి నిలబడి ఉన్నాం కదా, మరి ఇది తెల్లవారిందనే దానికి ఒక సూచన కాదా, గుర్తు కాదా అని అడిగితే, అసలు మీరు పడుకుంటే కదా, ఇప్పుడు బాగా పడుకొని నిద్రపోయి మీరు లేచి వస్తే సరే, మీరు అసలు పడుకునే వాళ్ళే కాదు కదా, మరి మీరు వచ్చిన దాన్ని ఒక ఆధారంగా నిన్న ఎలా పరిగణించమంటారు అని చెప్పేసి అడుగుతోంది. ఎలాగంటే ఉండో కణ్గల్ తుంజుదలే అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే భగవంతుడిని మనం చూసేదానికి ముందు ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే, ఆ భగవంతుడిని ఎప్పుడు చూస్తాం, ఆ కృష్ణుడిని ఎప్పుడు చూస్తాం అని చెప్పేసి అసలు నిద్రే రాదంట అని చెప్పేసి చూపిస్తున్నారు. అలా చూపిస్తూ ఒక తర్వాత అప్పుడు వచ్చేసి ఇలాగా భగవంతుడిని చూసే ముందు మన కళ్ళన్నీ అలా ఉంటాయన్నమాట. భగవంతుడిని ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటాయి కాబట్టి నిద్ర పట్టదు. కాబట్టి మీరు అలాగ నిద్రపోకుండా ఉండేటువంటి వారు కాబట్టి మీరు వచ్చిన దాన్ని నన్ను ఒక ఆధారంగా తెల్లవారింది అనే దానికి ఒక గుర్తుగా ఎలా పరిగణించమంటారు?
నేను పరిగణించను, వేరే ఏవైనా ఆధారాలు ఉంటే చెప్పండి, నేను నిద్రలేస్తాను అంటుంది. పుళ్ళుం శిలంబినకాన్, ఏం లేదు, ఆ పక్షులన్నీ నిద్రలేసి ఆహారాన్నంతా పొందడానికి అని చెప్పేసి కీచుమని అరుచుకుంటూ పోతున్నాయి కదా, ఆ శబ్దం నీకు వినిపించలేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడు ఆ పక్షులన్నీ లేసేసాయంటే తెల్లవారినట్లేనా అని చెప్పేసి ఆమె అడుగుతుందనమాట. ఇప్పుడు పక్షులన్నీ పొద్దున్న లేసేసి కీచుమని అరుస్తూ ఆహార సముపార్జనటికై అంటే ఆహారాన్ని అన్వేషిస్తూ పోతున్నాయి కదా, అది తెల్లవారిన దానికి ఏమైనా సూచన అని చెప్పేసి ఆమె పడుకున్న గోపిక వచ్చేసి అడుగుతుందనమాట. ఇప్పుడు వీళ్ళు బయట ఉండేవాళ్ళు ఏం కాదా, పొద్దున్నే ఈ పక్షులన్నీ అరుస్తున్నాయి కదా, ఇది తెల్లవారిన దానికి ఒక సూచనే కదా అంటే, లేదు ఆ పక్షులు అవే నిద్రలేసి అరిస్తే పర్వాలేదు, మీరే దాన్నంతా నిద్రలేపేసి ఉంటారు అని చెప్తుంది. ఏందండి ఇది అంటే, ఏం లేదు, మీరు కృష్ణుడి దగ్గర తొందరగా పోవాలని చెప్పేసి మీకు ఆసక్తి కాబట్టి ఏం చేస్తారు, తెల్లవారిందని చెప్పడానికి ఏదో ఒక ఆధారాన్ని మాకు చూపించాలి కదా, కాబట్టి ఆ చెట్టు పైన ఉండేటువంటి పక్షులన్నింటినీ ఏదో కర్ర తీసుకొని అలా టక్కని కొట్టేసి అన్నింటినీ నిద్రలేపేశారు మీరే, అందుకని అవన్నీ కీచమని అరుస్తున్నాయి, అంతేగాని ఇది తెల్లవారిందనే దానికి గుర్తు కాదు అని చెప్పేసి ఆమె బదులు పలుకుతుందనమాట. ఇలా బదులు పలికిన వెంటనే, నువ్వు ఇలా అంతా చెప్తే ఎలాగండి అని చెప్పేసి, సరే అయితే నీకు వేరే ఆధారాలు ఏమైనా ఉంటుంటే, ఏదైనా వేరే ఆధారాలు ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి ఆమె చెప్తుంది. నీకు వేరే ఆధారాలు కావాలి కదా, ఇదిగో చెప్తామని చెప్పేసి బయట ఉండేటువంటి గోపికులందరూ జవాబు పలుకుతారు. పుళ్ళరయన్ కోయల్ వెళ్ళవిడి సంగం పేరరవం కేట్టిలయో అని చెప్పేసి, పుళ్ళరయన్ కోయిల్ అంటే ఆ పక్షులన్నిటికీ రాజైనటువంటి ఆ గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడికి నిర్వాహకుడై, ఆ గరుత్మంతుడికి నాయకుడైనటువంటి ఆ సర్వేశ్వరుడి యొక్క సన్నిధిలో శంఖానాదం చేస్తున్నారు కదా, శంఖాన్ని ఊదుతున్నారు కదా, ఆ ధ్వని నీకు వినిపించలేదా అని చెప్పేసి అడుగుతున్నారు. అది కూడా వినలేదా, అయ్యో ఏం భాగ్యం లేదా నీకు అని చెప్పేసి ఇలా చూపిస్తూ ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ గోకులంలో వచ్చేసి కృష్ణ పరమాత్మ వచ్చి అవతరించాడు కదా, అవతరించిన వెంటనే ఆయన యొక్క గుణాల్లోనూ చేష్టితాల్లోనూ ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి అక్కడ ఉండేటువంటి జనాలందరూ అంటే మంత్రముగ్ధులైపోయి ఆయన కృష్ణ 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 అని చెప్పేసి ఆయన వెనకాలే ఉన్నారు కదా, మరి ఇక్కడ గోకులంలో కూడా ఒక దేవాలయం ఒకటి ఉందా అని చెప్పేసి పడుకున్నామే భలే ప్రశ్న వేస్తుంది అనమాట. అంటే సాక్షాత్ ఆ భగవంతుడే ఇక్కడ వచ్చేసాడు కదా, మళ్ళీ దేవాలయాలు మనకి ఎందుకు అని చెప్పేసి, అసలు గోకులంలో ఒక దేవాలయం ఉందా అని చెప్పేసి అడుగుతుంది. దానికి బయట ఉండే వాళ్ళందరూ సమాధానం చెప్తారు, ఉందండి. ఎలా చెప్తారు, దేవాలయం ఉందని చెప్పేసి ఎలా చెప్తారంటే, భగవంతుడు రామావతారం ఎత్తాడు కదా, ఆ రామావతారం ఎత్తినప్పుడు ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, రామో రామో రామ ఇది ప్రజానాం అభవన్ కదా, రామభూతం జగద్భూతం రామే రాజ్యముపాధి అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఏం లేదు, రామ 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 అని చెప్పేసి అయోధ్యలో ఉండేటువంటి ప్రజలందరూ ఉన్నారు. అలా ఉండేటువంటి కాలంలో కూడా రాముడు ఒక భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఆరాధన చేశాడు అని చెప్పేసి శ్రీరామాయణంలో ఉంది. ఎక్కడంటే సహపత్య విశాలాక్ష్య నారాయణ ఉపాగమత్ అని చెప్పేసి శ్రీరామాయణంలో చూపిస్తున్నారు. ఇది ఎప్పుడంటే భగవంతుడికి రేపు తెల్లవారి పట్టాభిషేకము అని చెప్పేసి వశిష్ఠ మహర్షి ముహూర్తాన్ని నిర్ణయం చేస్తారు. రేపు పొద్దున్న రాముడికి పట్టాభిషేకం. అప్పుడు రామచంద్రమూర్తిని దగ్గరికి పిలిచి, అయ్యా రేపు పొద్దున్న నీకు పట్టాభిషేకం కదా, ఈ పట్టాభిషేకం బాగా జరగాలి అని చెప్పేసి లోపల వెళ్ళి భగవంతుడికి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని రావయ్యా అని చెప్పేసి పంపిస్తారనమాట. ఇప్పుడు రాముడు సీతాదేవితో పాటు కలిసి లోపలికి వెళ్ళి ఆ భగవంతుడికి దండం పెట్టుకున్నాడు, ఆరాధన చేశాడు అనేటువంటి విషయాన్ని శ్రీరామాయణంలో ఉంది. సరే, అక్కడ శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేశాడంటున్నారే, ఏ భగవంతుడిని ఆరాధించాడంటే శ్రీరంగంలో ఇప్పుడు ప్రస్తుతం ఏ భగవంతుడు ఏం చేసి ఉన్నాడో ఆ రంగనాథ స్వామి ఇక్ష్వాకు వంశం యొక్క ఆరాధన దైవం అన్నమాట. కాబట్టి ఈ రంగనాథ స్వామి వచ్చేసి అక్కడ ముందు బ్రహ్మలోకం అంటే బ్రహ్మ యొక్క సత్యలోకంలో ఉండేటువంటి వాడు. బ్రహ్మ చాలా రోజులు తపస్సు చేసి భగవంతుడిని, అయ్యా నిన్ను ఆరాధించడానికి నాకు ఒక విగ్రహాన్ని ప్రసాదించు అని అడుగుతాడు. దానికి అనుగుణంగా భగవంతుడు వచ్చేసి క్షీరాబ్దిలో నుంచి ఈ శ్రీరంగ విమానము, శ్రీరంగనాథుడు ఇవన్నీ ఆవిర్భవిస్తాయన్నమాట. ఆవిర్భవించి బ్రహ్మకి ఇదిగో నువ్వు ఆరాధన చేసుకోవడానికి అని చెప్పేసి భగవంతుడు ఇస్తాడు. దాన్ని ఆయన ఎంతో కాలము బ్రహ్మలోకంలో సత్యలోకంలో పెట్టుకొని
ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాడు. ఒకరోజు ఏమవుతుంది, ఈ ఇక్ష్వాకు ఉన్నాడు కదా, రాముడి యొక్క తాతకి అంటే ఆ వంశంలో వచ్చినటువంటి వాడు, సూర్యవంశంలో వచ్చినటువంటి వాడు మొదటి రాజు ఆ ఇక్ష్వాకు. అతను వచ్చేసి ఆ బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మని కలవడానికి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఈ భగవంతుడిని చూసి ఆశ్చర్యపడిపోయి, ఆహా, ఇటువంటి మంచి భగవంతుడిని నువ్వు పెట్టుకొని ఆరాధన చేస్తున్నావే, మాకు కదా కావాలి రంగనాథుడు, మాకు కూడా భూమి మీద భగవంతుడిని దర్శన చేసుకోవడానికి ఎటువంటి ఒక మార్గం లేకుండా మేము కదా ఇలాగ అల్లాడుతున్నాం, కాబట్టి ఆ రంగనాథ స్వామిని మాకు ఇచ్చేవయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తాడనమాట. ఆయన ఇక్ష్వాకు ప్రార్థించాడని చెప్పేసి బ్రహ్మ వచ్చేసి ఆ రంగనాథుడిని, శ్రీరంగ విమానాన్ని, ప్రణవాకార విమానాన్ని మొత్తం ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చేస్తే ఆయన అయోధ్యలో తీసుకొని వచ్చి పెట్టుకొని రోజు ఆయన స్వామికి వచ్చేసి ఆరాధన చేస్తూ ఉండేటువంటి వాడు. కాబట్టి అలాగే వంశంగా అంటే తరతరాలుగా అలా వస్తూ రామచంద్రమూర్తి ఇప్పుడు అదే భగవంతుడికి ఆరాధన చేశాడు. మొత్తం రామావతారం అంతా అయిపోయి ఇప్పుడు రాముడికి పట్టాభిషేకం అవుతుంది కదా, రామరావణ యుద్ధం అంతా అయిన తర్వాత అప్పుడు విభీషణుడికి ఈ రంగనాథ స్వామిని తీసుకొని ఇస్తాడనమాట. ఇచ్చి, నువ్వు దీన్ని ఆరాధన చేసుకో, నాకు ఇంత ఉపకారం చేసావు కదా, నాతో పాటు ఉన్నావు కదా, నీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాలి కదా అని చెప్పేసి ఈయన ఆరాధన చేసుకునేటువంటి ఆ భగవంతుడినే విభీషణుడికి ఇచ్చేస్తాడు. అలాగా విభీషణుడికి ఇచ్చిన తర్వాత ఆ భగవంతుడినే తీసుకొని ఇచ్చి ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఉభయ కావేరి మధ్యలో ఆ శ్రీరంగంలో వచ్చి ప్రతిష్ఠ చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా రామావతార కాలంలో రాముడు కూడా వెళ్ళి భగవంతుడికి పూజ చేశాడు కదా, అదేవిధంగా కృష్ణుడు కూడా పూజ చేసుకోవడానికి ఇక్కడ కూడా ఒక దేవాలయం ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ సమాధానం చెప్తారు. చెప్పిన వెంటనే, ఏమండి ఇక్కడ గుడి ఉంది అని చెప్తే, ఇదో ఇలాగా శ్రీ మహావిష్ణువు యొక్క దేవాలయం ఉంది, నారాయణుడి యొక్క దేవాలయం ఉంది అని చెప్పకుండా గరుత్మంతుడికి ఎవరు స్వామియో ఆ స్వామి యొక్క సన్నిధి ఇక్కడ ఉంది అని చెప్తున్నారే, దీనికి అర్థం ఏమిటి అంటే, మనకందరికీ మనం పేరు ఎలా పెట్టుకోవాలంటే, మనకందరికీ ఎలా నిరూపించుకోవాలంటే, నేను భగవంతుడి యొక్క దాసుణ్ణి అని చెప్పుకోవాలన్నమాట. మనందరికీ ఏది నిరూపకం అంటే, అయ్యా నేను ఫలానా భగవంతుడి దగ్గర ఫలానా కైంకర్యపరుణ్ణి, ఫలానా సేవ చేసేవాడిని అని చెప్పుకుంటే మనకి దాంట్లో మంచి గౌరవం అనమాట. అంతే కదా మరి. అయ్యా నేను గుడిలో ఇలాగ అర్చకుడిని, లేకపోతే ఇలా వేదపారాయణం చేసేవాడిని అని చెప్పేసి భగవంతుడి దగ్గర ఫలానా కైంకర్యం చేసేవాడిని, ఫలానా సేవ చేసేవాడిని అని చెప్తే మనకి ఎలాగ అంత ప్రసిద్ధో, అదేవిధంగా భగవంతుడిని ఎలా నిరూపణం చేస్తారంటే, ఫలానా భాగవతోత్తముల యొక్క స్వామి అయ్యా ఆయన అని చెప్పేసి తెలిపే రీతిలో ఇలాగ గరుత్మంతుడికి స్వామి ఆయన అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. రెండోది ముందరే చూసాం, వీళ్ళు భాగవతోత్తముల్ని ముందర పెట్టుకొని భగవంతుడిని ఆశ్రయిస్తున్నారు అని. కాబట్టి పరమ భాగవతోత్తముడైనటువంటి ఆ గరుత్మంతుడిని ముందర పెట్టుకొని ఆయన పేరు చెప్తూ ఈ ఫలానా గరుత్మంతుని యొక్క స్వామి అని ఇక్కడ తెలుపుతున్నారు. ఆ స్వామి సన్నిధిలో వెళ్ళై వెళిసంగ్, తెల్లగా ఉండేటువంటి అందరినీ ఆహ్వానించేటువంటి ఆ శంఖధ్వని నీకు వినిపించలేదా? ఏందండి ఇక్కడ ఆహ్వానించడం అంటే, అందరినీ భగవత్ కైంకర్యానికి అది ఆహ్వానిస్తోందంట. అందరూ రాండి, ఫలానా భగవంతుడికి సేవ చేసుకోండి అని చెప్పేసి ఆ శంఖధ్వని ఆహ్వానిస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అవును, ఆ శంఖధ్వని మామూలుగా తెల్లవారుజామునే కాదు, రోజంతా ఊదుతూ ఉంటారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఏందండి తెల్లవారుజామున కాకుండా రోజంతా ఊదడం అంటే, ఏం లేదు, షిఫ్ట్ మారేటప్పుడంతా శంఖాన్ని ఊదుతారంట అక్కడ. ప్రతి జామంకి అంటే తెల్లవారుజాము అయిపోయింది తర్వాత మళ్ళీ నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళందరూ రావాలంటే మళ్ళీ ఒకసారి శంఖాన్ని ఊదుతారు. అలాగుంది అంటే తర్వాత కైంకర్య వరులందరూ రాండి అనే రీతిలో. ఇది అటువంటి శంఖధ్వని కాదమ్మా, పెద్దగా ఉంది. పేరరవం అంటే మామూలుగా ఊదేటప్పుడు చిన్నగా ఉంటుంది, తెల్లవారింది అని చెప్పేసి సూచించేటప్పుడేమో చాలా పెద్ద ధ్వనిగా ఉంటుంది. అది పేరరవం కేట్టిలయో, అటువంటి పెద్ద శంఖధ్వని నీకు వినిపించలేదా? ఈ శంఖధ్వని ఎలా ఉందో తెలుసా? మహాభారత యుద్ధం యొక్క ప్రారంభంలో కృష్ణ పరమాత్మ వచ్చేసి ఆ పాంచజన్యాన్ని ఊదాడే, పాంచజన్యం అనేటువంటి ఆ శంఖాన్ని ఊదాడే, అంత పెద్ద ధ్వని ఇది. అది నీకు వినిపించలేదా? నిద్రపోతున్న నీకు కూడా వినిపించాలి అంటే చాలా వ్యంగ్యంగా ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడూ నిద్రపోయేటువంటి నిన్ను కూడా లేపేటువంటి ధ్వనిగా ఉందే, అంత పెద్దదిగా ఉందే, అది విని కూడా నువ్వు లేవలేదా అని చెప్పేసి ఇక్కడ అంటున్నారనమాట. చెప్పి పిళ్ళాయి ఎడిందిరాయ్, భగవత్ విషయానికి కొత్తదైనటువంటి ఓ గోపిక, నువ్వు నిద్రలేవి,
అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే భగవద్ విషయానికి కొత్తదానైనటువంటి ఓ చిన్నిదాన నిద్రలేయి అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారనమాట. పిళ్ళాయి ఎడిందిరాయి అని చెప్పేసి. ఈమె భగవద్ విషయానికి కొత్తది అని చెప్పేసి ఎలా తెలుపుతున్నారు ఇక్కడ అంటే ఒక విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు మనకి. ఏంటంటే ఏం లేదండి, భగవంతుడి యొక్క భగవద్ విషయంలో పరాకాష్ఠ ఏంటంటే భాగవత సంశ్లేషము. అంటే మేము భగవద్ విషయంలో బాగా లోతుగా అన్వయించాము అనే దానికి ఏది సూచిస్తుంది అంటే భాగవత సంశ్లేషం పొంది ఉండడం. అంటే భాగవతుల పట్ల మనకి భక్తి ఏర్పడి వాళ్ళందరినీ ఎప్పుడు మనందరం ఆదరిస్తామో అప్పుడే మనకి ఆ భగవద్ విషయంలో బాగా లోతుగా అన్వయించాము అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈమె భాగవత విషయంలో లోతుగా అన్వయించలేదా అంటే ఇంతమంది భాగవతోత్తములు వాళ్ళ ఇంటి ముందు వచ్చి నిలబడి అమ్మా లేవమ్మా లేవమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటే మీరు వచ్చింది నాకు ఆధారం కాదు, వేరే ఏదైనా గుర్తులు చెప్పండి, ఇంత మాట్లాడుతోంది కదా. కాబట్టి భాగవత విషయంలో ఈమె ఇంకా లోతుగా మునగలేదు. కాబట్టి భగవద్ విషయానికి ఇప్పుడే కొత్తగా వచ్చింది ఈమె అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ఇప్పుడు సరే, అప్పుడు పడుకొని ఉంది కదా గోపిక, వీళ్ళని చూసి ఒక ప్రశ్నను అడుగుతుందన్నమాట. ఏమని అంటే ఏం లేదు, నన్ను వచ్చి ఇలా నిద్ర లేపుతున్నారే, మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు అసలు? మమ్మల్ని అందరినీ నన్ను వచ్చేసి నువ్వు ఇంకా శంఖధ్వని వినలేదా, పక్షులన్నీ అలా కూస్తూ పోతున్నాయి ఆహారాన్ని వెతుక్కుంటూ అన్వేషిస్తూ, నీకు ఆ శబ్దం అంతా వినిపించలేదా అని అంటున్నారే. మరి మీకు మాత్రం ఎలా తెలిసింది తెల్లవారిందని? మీరందరూ ఏ శబ్దం విని వచ్చారు? మిమ్మల్ని అందరినీ ఎవరు నిద్ర లేపారు అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అప్పుడు చెప్తారు, మమ్మల్ని ఎవరు ఏం లేపలేదు, వాళ్ళ యొక్క కార్యాన్ని సరిగ్గా చేశారు, మేము నిద్ర లేచేసాము. ఎవరెవరు ఏ కార్యాన్ని సరిగ్గా చేశారు? ఆ యోగులు మునులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ స్వామి క్షీరాబ్దిలో యోగ నిద్ర చేస్తున్న స్వామిని మనసారా అలా ధ్యానిస్తూ హరి 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 అంటూ వాళ్ళందరూ లేచారమ్మా. వాళ్ళు లేచారు కదా, ఆ ధ్వని వింటూ మేము కూడా లేచేసాము అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ క్షీరాబ్దిలో సైనించి ఉండేటువంటి ఆ స్వామి ఎవరు అంటే ఎవరో కాదు, మన కృష్ణుడే. ఎటువంటి కృష్ణుడు అంటే ఏం లేదు, పేములై నంజుండు. ఆ పూతన వచ్చింది కదా, ఆ పూతన మొత్తం ఎలా వచ్చింది అంటే పక్కన కృష్ణుడిని కాపాడడానికి వాళ్ళ తల్లి కూడా లేదంట. అంటే ఆ వచ్చే రీతిని భాగవత మహాపురాణంలో భలే చక్కగా వివరిస్తారు. మంచి సుందరంగా అలంకరించుకొని, మంచి పెద్ద బొట్టంతా పెట్టుకొని, మంచి పట్టు చీర కట్టుకొని, అబ్బా ఇంత సుందరంగా ఉంది, ఈమె వచ్చి మనం కృష్ణుడిని ఎత్తుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి గోపికలందరూ అనుకున్నారంట. ఆ రీతిలో పూతన వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే ఆమె చేతిలో చిన్ని కృష్ణుడిని చేతిలో పెట్టేసి వీళ్ళందరికీ ఏదేదో పనులు అందరూ పక్కకి వెళ్ళిపోయారు. యశోదాదేవి కూడా పక్కకి వెళ్ళిపోయింది. అలాగా ఒంటరిగా ఉండేటప్పుడు వచ్చిందనమాట. అంటే పక్కన కాపాడడానికి తల్లి కూడా పక్కన లేదు. అటువంటి సమయంలో ఇలాగ కృష్ణుడిని చేతిలో పట్టుకుంది కదా, ఆమె యొక్క స్తన్యములు తాగేటప్పుడు, పాలు తాగేటప్పుడు ఆ విషం అంతా పూసుకొని వస్తుంది, కృష్ణుడిని మనం చంపేయాలి అని చెప్పేసి. ఆ విషాన్ని తిన్నాడు, దాంతోపాటు ఆ ప్రాణాన్ని కూడా మింగేశాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటి కృష్ణుడు అంటే ఆ విషాన్ని ఇంకా ఆ ప్రాణాన్ని కలిపి తినేశాడు. అటువంటి కృష్ణుడు కళ్ళచ్చగడం అంటే వంచనపరుడైనటువంటి ఆ శకటాసురుడు. అంటే కృష్ణుడికి రక్షగా ఉండనియండి అని చెప్పేసి ఒక బండి కింద ఆ యశోదాదేవి పడుకోబెట్టేసి ఆమె ఏదో పని చేసుకుంటూ ఉంటే ఏమవుతుంది, ఆ బండి మీద ఒక అసురావేశం, ఆ శకటాసురుడే బండి రూపంలో అక్కడ ఉన్నాడనమాట. అలా ఉంటే ఈ కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడికి చాలా ఆకలి, పాలు కావాలి అని చెప్పేసి చేతులు కాళ్ళు కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. అలా చేతులు కాళ్ళు ఆడిస్తున్నప్పుడు ఆ కాళ్ళు ఆ బండికి తగిలిందంట. తగిలి మొత్తం కీళ్ళు మొత్తం ఊడిపోయేటట్లు మొత్తం ధ్వంసమైపోయింది అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆ విధంగా పూతన యొక్క విషం పూసినటువంటి ఆ స్తన్యంలో పాలతో పాటు ఆ ప్రాణాన్ని కూడా తాగినటువంటి మా వంచనపరుడైనటువంటి శకటాసురుణ్ణి ధ్వంసం చేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నాడు. ఆ కృష్ణ పరమాత్మ ఎవరు అంటే క్షీరాబ్దినాథుడే ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఉన్నాడు. వెళ్లత్తరవిల్ తుయిలమర్ద విత్తినై. వెళ్లత్తమర్దు అంటే క్షీరాబ్దిలో శయనించి ఉండేటువంటి ఆ పరమాత్మ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఏమండి, వీళ్ళు కృష్ణావతారం చెప్పారు కదా, మరి వెంటనే క్షీరాబ్దినాథుడిని ఎందుకు చెప్తున్నారు? ఏం లేదు, ఇన్ని ఉపద్రవాలన్నీ కూడా ఈ గోకులంలోనే కదా, కృష్ణావతారంలోనే కదా. ఆ పూతన వచ్చింది, శంటాసురుడు వచ్చాడు, అరిష్టాసురుడు వచ్చాడు, ఇంకోళ్ళు అసురులు అందరూ వచ్చారు.
కేసి వచ్చాడు, ఇన్ని అసురులందరూ వచ్చి కృష్ణుడికి ఇన్ని ఇబ్బంది కలిగించింది గోకులంలోనే కదా, ఇన్ని ఇబ్బందులు ఎన్ని. ఆ క్షీరాబ్దిలో ఇటువంటిది ఏదీ లేకుండా ప్రశాంతంగా స్వామి శయనించి ఉన్నాడే, కాబట్టి మన స్వామికి ఎటువంటి ఆపద లేదు అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు ఆశ్వాసపరుచుకోవడానికి ఆ క్షీరాబ్దినాథుడిని ఇక్కడ తెలుస్తున్నారు. ఎలా ఉన్నాడంటే ఆ క్షీరాబ్దిలో స్వామి ఆదిశేషునుడి పైన, అంటే ఆ ఆదిశేష పర్యంకంలో స్వామి శయనించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అవునండి, ఇప్పుడు ఆదిశేష పర్యంకం మీరు శయనిస్తే స్వామికి ఏ ఆపద లేదా, అంత బాగుంటాడా అంటే, మరి ఆదిశేషుడికి భగవంతుడి మీద అంత ప్రేమ అంట, దగ్గరికి ఎవరిని రానీడంట. దీనికి చూపించడానికి అడలుమడం పూంగార్ అరవణయాన్ అని చెప్పేసి చూపిస్తున్నారు. ఎలాగంటే పైన శ్రీవైకుంఠంలో స్వామి ఆ శేషపర్యంకం మీద కూర్చొని ఉండేటప్పుడు నిత్యసూరులందరూ సామగానం చేస్తున్నారు, హా ఊహా అని చెప్పేసి సామగానం చేస్తుంటే ఆ ఆదిశేషుడు భగవంతుడి మీద ఉండేటువంటి ఆ ప్రేమ వల్ల ఏమనుకుంటాడంటే, ఎవరో అసురులు రాక్షసులే అలా అలా మొత్తం అరుస్తూ వస్తున్నట్టున్నారు అని చెప్పేసి విషాన్నట్టే కక్కుతున్నాడంట. ఆ విధంగా భగవంతుడి మీద అంత ప్రేమ కలిగినటువంటి వాడు ఆదిశేషుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఎలాగంటే మధుకైటవులు అని చెప్పేసి అసురులు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ ఆదిశేషుడు విషాన్ని కక్కి వాళ్ళందరినీ చంపేశాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి భగవంతుడి మీద అంత ప్రేమ కలిగి ఉన్నాడు, భగవంతుడికి ఏ ఆపద రాకుండా సంరక్షిస్తున్నాడు ఆ ఆదిశేషుడు. దాని మీద పడుకొని యోగనిద్ర చేస్తున్నటువంటి స్వామి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. తుయిలమర్ద, ఏం స్వామి అక్కడ పడుకోన్నాడే, ఏం చేస్తున్నాడు ఆయన యోగనిద్రలో అంటే, జగద్రక్షణ చింతన, అంటే జగత్తునంతా ఎలా కాపాడాలి అని చెప్పేసి ఆయన ఆలోచిస్తూ పడుకోన్నాడంట. అది ఒకటే కాదు, ఇప్పుడు మనమే సర్వస్వము అనే ఉండేటువంటి భక్తులు ఉన్నారు కదా, స్వామి నువ్వే సర్వస్వము, మాకు వేరేదేది వద్దు అని చెప్పేసి ఉండేటువంటి భక్తులు ఎవరైనా దొరక్కపోతారా? దొరికితే వాళ్ళ మనసులో వెళ్ళి పడుకుందామే అని చెప్పేసి ఆలోచిస్తూ ఎదురు చూస్తూ పడుకో ఉన్నాడు. ఎలాగంటే దీంట్లో చూపిస్తున్నారు, పణిక్కడలిల్ పళ్ళికోలై కడగవిట్టే ఓడివందన్ మనక్కడలిల్ వాழవల్ల మాయ మణాళ నంబి అని చెప్పేసి, తనిక్కడలే తనిచ్చుడరే తనివులగే ఎన్నెన్నే ఉనక్కిడమాయిరెక్క ఎన్న ఉనక్కురిత్తాక్కినయే అని చెప్పేసి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు అంటే ఆ క్షీరాబ్దిలో కూడా మొత్తాన్ని వదిలేసి వెంటనే పెరియాళ్వార్ల యొక్క మనసులో వచ్చి వేంచేసి ఉన్నాడంట. అంటే అలా అటువంటి భక్తులు, భగవంతుడే సర్వస్వము అనే ఉండేటువంటి భక్తులు ఎవరైనా దొరక్కపోతారా? అటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ మనసులో వెళ్ళి మనం శయనిద్దామే అని చెప్పేసి ఆలోచిస్తూ క్షీరాబ్దిలో స్వామి వేంచేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. అలా వేంచేసి ఉండేటువంటి స్వామి ఎవరు అంటే వెళ్ళత్ తుయిలమర్ద విత్తినై అని చూపిస్తున్నారు. విత్తినై అనడం వల్ల జగత్కారణభూతుడు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఈ భగవంతుడు అవతారాలన్నీ ఎక్కడి నుంచి చేస్తాడంటే క్షీరాబ్ది నుంచి అవతరిస్తాడనమాట. ముందర ఆయన శ్రీవైకుంఠంలో ఉంటాడు, అక్కడి నుంచి అవతారార్థమయ్యి క్షీరాబ్దికి వచ్చి శయనిస్తాడనమాట. ఎవరైనా వచ్చి ఆర్తధ్వని ఏమైనా వినపడింది అనుకోండి, ఆ క్షీరాబ్ది నుంచి అవతారాలన్నీ ఎత్తుతాడనమాట. కాబట్టి అవతారాలన్నిటికీ మూలంగా ఉండేటువంటి ఆ క్షీరాబ్దిలో జగత్కారణ భూతుడైనటువంటి ఆ పరమాత్మ అలా శయనించి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఎంతో చక్కగా తెలుపుతున్నారు. ఉళ్ళత్తెక్కొండు అంటే ఆ భగవంతుణ్ణి ఈ ఋషులు, ఈ యోగులు, మునులందరూ ధ్యానిస్తున్నారే. ఎలా ధ్యానిస్తున్నారు తెలుసా? ఆ భగవంతుణ్ణి అలాగే మనసులో స్మరిస్తూ ఆ క్షీరాబ్దినాథుణ్ణి, అంటే ఆ క్షీరాబ్దితో ఆ ఆదిశేషుడితో అక్కడ ఉండేటువంటి అమ్మవారితో అందరితో కలిపి ఆ మనసులో ధ్యానించేటువంటి మునులు, యోగులు అనమాట. ఇప్పుడు మునులు, యోగులు అంటున్నారే, మునులంటే ఎవరు, యోగులంటే ఎవరు? మననశీలులలో వచ్చేసి మునులు, అంటే భగవంతుడి యొక్క గుణాలనంతా మనసులో స్మరించేటువంటి వారు వచ్చేసి, మననం చేసుకునేటువంటి వారు వచ్చేసి మునులు. యోగులు అంటే యోగాభ్యాసం చేసేటువంటి వారు వచ్చేసి యోగులు అనమాట. దీన్ని ఎలా తెలుపుతున్నారంటే వాళ్ళు వచ్చేసి మునులు వచ్చేసి గుణనిష్ఠులు, మరి యోగులు వచ్చేసి కైంకర్యనిష్ఠులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే మనం భగవంతుడి యొక్క ఆలయానికి వెళ్తే రెండు విధాలైనటువంటి వాళ్ళని మనం చూడవచ్చు. ఎలాగంటే కొంతమంది వచ్చేసి భగవంతుడికి ఏదో ఒక సేవ చేయాలి అని చెప్పేసి నేరుగా వెళ్ళి భగవంతుడిని మోతమేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు కొంతమంది, భగవంతుడికి పుష్పాలన్నీ కట్టి తీసుకొని సమర్పించేటువంటి వాళ్ళు కొంతమంది, ముగ్గులు వేసేటువంటి వాళ్ళేమో కొంతమంది.
అలాగే కైంకర్యం చేయడంలో శ్రద్ధ ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే ఆ భగవంతుడిని వచ్చి చూసిన వెంటనే అలాగే మంత్రముగ్ధులైపోయి ఇంకా ఏ విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అలాగే భగవంతుడిని చూస్తూ 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 ఇలాగ దండం పెట్టుకొని అలా అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి మునులు అంటే గుణనిష్ఠులు, భగవంతుడి యొక్క ఆ గుణాలంతా మనసులో అలా స్మరిస్తూ ఉండేటువంటి వాళ్ళు. మరి యోగులు అంటే కైంకర్యనిష్ఠులు, భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఇది ఎలా ఉందో తెలుసా, లోపల పడుకొని ఉండేటువంటి ఆ గోపికలేమో గుణనిష్ఠులు, భగవంతుడి యొక్క గుణాలనంతా స్మరిస్తూ లోపల పడుకొని ఉన్నారు. బయట నిలబడి వీళ్ళందరినీ నిద్రలేపుతున్నట్టు ఈ గోపికలు వచ్చేసి కైంకర్యనిష్ఠులు, అంటే తొందరగా పోవాలి, కృష్ణుడికి కైంకర్యం చేయాలి, కృష్ణుడి దగ్గరికి పోవాలి అని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కదా, కాబట్టి కైంకర్యనిష్ఠులు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. చూపిస్తూ మెళ్ళ ఎడింది అంటే వాళ్ళు ఆ ఋషులు యోగులంతా ఎలా లేశారు, గబుక్కని లేసేసారా? లేదు, నిదానంగా ఇప్పుడు కడుపులో ఇప్పుడు చిన్న బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డకి ఏ ఆపద రాకుండా ఆ తల్లి ఎంత నిదానంగా లేస్తుంది, ఆ విధంగా ఈ ఋషులు అంటే ఈ మునులు ఇంకా యోగులందరూ ఉన్నారు కదా, లోపల స్వామి ఏం చేసి ఉన్నారు, ఆ స్వామినే స్మరిస్తున్నారు కాబట్టి అంత నిదానంగా ఆ స్వామికి ఏ విధమైనటువంటి శ్రమ తగలకుండా అంత నిదానంగా ఇలా లేస్తారనమాట. ఎలాగంటే ఆ ప్రహ్లాదుడు ఉన్నాడు కదా, ఆ ప్రహ్లాదుడిని వచ్చేసి పర్వతం మీద నుంచి తోసేస్తే ఆయన ఏం చేస్తాడంటే గట్టిగా ఇలా పట్టుకొని కింద పడతాడనమాట. గట్టిగా ఇలా పట్టుకుంటాడు. ఏం స్వామి ఎందుకు ఇలా గట్టిగా పట్టుకున్నాడంటే, నేను కింద పడినా పర్వాలేదు, లోపల స్వామి ఉన్నారు కదా, ఆ స్వామి ఉన్నారు, ఆభరణాలన్నీ ధరించి ఉంటారు కదా, పుష్పమాలలన్నీ వేసుకొని ఉంటారు కదా, ఆ లోపల ఏం చేసి ఉండేటువంటి ఆ స్వామికి ఆ పుష్పమాల కూడా కదలకూడదంట అని చెప్పేసి గట్టిగా ఇలా పట్టుకో ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. మరి ఈ యోగులు మునులు కూడా అదే విధంగా లోపల ఉండేటువంటి స్వామికి ఏ విధమైనటువంటి శ్రమ తగలకుండా నిదానంగా అలా లేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. వాళ్ళు లేచి ఏం చేశారు, హరి 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 అని చెప్పేసి ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరణ చేస్తూ లేశారనమాట, ఉచ్చరించారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఇప్పుడు మనం సాధారణంగానే మనకి శాస్త్రం ఏం విధిస్తుందంటే, నిద్ర లేచిన వెంటనే 7 సార్లు హరి 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 అని 7 సార్లు పలకాలంట. అలా 7 సార్లు హరినామం చెప్తే ఏమవుతుంది, ఏం లేదు, ఆ రోజు చేయబోయేటువంటి పాపాలన్నింటినీ కూడా స్వామి అపహరిస్తాడంట. హరతి పాప అని మన పాపాలన్నింటినీ దొంగలించుకొని అలా తీసుకెళ్ళిపోతాడంట. ఏ విధంగా అంటే మన పాపాలన్నీ ఎలా పోగొడతాడంటే, మన ఆలోచనలు దుష్టంగా ఉన్నా కూడా, దుష్ట చిత్తులమై ఉండి కూడా హరినామం చెప్తే, అంటే మంచి మనసు కలిగి మంచి ఆలోచనలు ఉండి హరి యొక్క నామాన్ని పలకాలి, అలా పలికితే ఆయన మన పాపాలని తీసుకెళ్తాడని కాదు. మనం ఆలోచనలు చెడ్డగా ఉండి కూడా హరినామం పలికితే మన పాపాలన్నింటినీ కూడా పోగొడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. హరతి పాపాన్ని దుష్టచిత్తైరభిస్మృత అనిత్యాపి సంస్పృష్టో దహత్యేవహి పావకః అని చెప్పి ఎంతో చక్కనైనటువంటి శ్లోకం. అంటే ఒక అగ్ని ఉంది, నిప్పు ఉంది, నిప్పు తెలిసి తాకినా తెలియకుండా తాకినా మన చేయగలిగిపోతుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క నామాలు ఉన్నాయి కదా, దాన్ని మనం తెలిసి చెప్పినా తెలియకుండా చెప్పినా, ప్రేమపూర్వకంగా చెప్పినా ద్వేషంతో చెప్పినా, ఎలా చెప్పినా కూడా భగవంతుడి యొక్క నామాల్ని ఉచ్చరిస్తేనంట మన యొక్క పాపాలన్నీ అవే పోతాయి అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు హరి 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 అని చెప్పేసి అంటే ఆ విధంగా క్షీరాబ్దిలో స్వామి ఎలా శయనించి ఉన్నాడో ఆ స్వామిని ఆ క్షీరాబ్దితో పాటు అక్కడ శయనించి ఉండేటువంటి స్వామిని ఆ ఆదిశేషుడితో పాటు అక్కడ ఉండేటువంటి అమ్మవారితో పాటు అలాగ మొత్తాన్ని మనసులో స్మరిస్తూ ఉన్నారంటే ఈ మునులు యోగులు అందరూ కూడా. అలాగ వీళ్ళు స్మరిస్తూ లోపల ఉండేటువంటి స్వామికి ఏ విధమైనటువంటి శ్రమ తగలకుండా, ఆ స్వామికి ఆ మాలిక కూడా కదలకుండా నిదానంగా పైకి లేసి హరి 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 అని అంటున్నారంట. ఈ హరినామం ఎంత గొప్పదంటే మన పాపాలన్నింటినీ కూడా పోగొడుతోంది, దహిస్తోంది. అంటే ఎలాగంటే ఒక నిప్పు ఎలాగా మనకి తెలిసి తాకినా తెలియకుండా తాకినా మనం చెయ్యేలా కలుగుతుందో, అలాగే భగవంతుడి యొక్క నామాల్ని మనం ఏ విధంగా స్మరించినా కూడా మన పాపాలన్నీ పోతాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. హరతి పాపాని అని చెప్పేసి ఈ విధంగా భగవదనుభవానికి విరోధులుగా ఉండేటువంటి పాపాలన్నింటినీ కూడా ఆ హరినామము పోగొడుతోంది. ఇక్కడ ఇంకో విషయాలు చెప్తారు.
ఏమండి మునులకు యోగులకు కూడా పాపాలు ఉంటాయా? పెద్ద పెద్ద యోగులు మునులు అంటున్నారే పాపాలు ఉంటాయా? వీరికి పాపాలన్నీ పోతాయి అంటున్నారే, ఎటువంటి పాపాలన్నీ పోతాయి? ఏం లేదు, ఈ మునులకి యోగులకి వాళ్ళగా ఏ పాపాలు లేవు. భగవంతుడికి ఏదైనా ఆపద వచ్చేస్తే అది మా పాపం అండి అని తెలుస్తారు వీళ్ళు. ఏ విధంగా అంటే శ్రీరామచంద్రమూర్తి వచ్చేసి వనవాసానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన వెంటనే భరతుడు వస్తాడు. ఏంది రాముడు ఎక్కడా అంటే ఇలాగ వనవాసానికి వెళ్ళిపోయాడు అని చెప్పి తెలుస్తుంది. అయ్యో ఇదంతా నా పాపము, నేను చేసుకున్న పాపము, రామచంద్రుడు ఇలాగ వనవాసానికి వెళ్ళిపోయాడు. నిజానికి వచ్చేసి అక్కడ ఆయన పలు విధాలుగా ఆలోచిస్తాడనమాట. దీనికి కైకేయి కారణమా, దశరథుడు కారణమా అంటే, లేకపోతే ఆ మందర అనేటువంటి ఆ కూని ఉంది కదా, ఆమె చెప్పే కదా ఇవన్నీ జరిగింది, ఆమె కారణమా, ఇవన్నీ ఆలోచిస్తూ ఆ రామచంద్రుడు ఇన్ని జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉంటాను పోను అని చెప్పేసి ఉండొచ్చు కదా, అది కాకుండా నేను పోతానని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడే, అది కారణమా? ఇలాగ పలు విధంగా ఆయన ఆలోచించి చివరికి ఏం నిర్ణయించుకుంటాడంటే, ఇవన్నీ కారణం కాదు, నా పాపము, నా వల్ల నేను చేసుకున్న పాపము శ్రీరామచంద్రుడు అరణ్యానికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆయన అలా తెలుస్తాడనమాట. అదేవిధంగా ఈ యోగులకు ఈ మునులకు ఏంటంటే పాపము, ఇక్కడ భగవంతుడికి ఏదైనా ఉపద్రవం వస్తే ఆపద వస్తే అది మా పాపము అని చెప్పేసి వాళ్ళు తెలుస్తూ ఉన్నారనట. కాబట్టి ఇప్పుడు భగవంతుడికి ఆపదలు రాకుండా ఉండాలంటే ఆయన రక్షించేది ఎవరు? మనమంతా రక్షించలేము, ఆయనే కాపాడుకోవాలి. కాబట్టి వీళ్ళందరూ కూడా మంగళాశాసనం చేస్తున్నారు భగవంతుడికి. భగవంతుడా నీకు అన్ని విధమైన అంటే అన్ని రకాలైనటువంటి మంగళాలన్నీ నీకే కలుగుగాక, ఏ విధమైనటువంటి ఆపదలు లేకుండా ఉండుగాక అని చెప్పేసి ఇక్కడ స్మరిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ తైత్రీయోపనిషత్ నుంచి అద్భుతమైన విషయాన్ని చూపిస్తున్నారు. అతసో భయం గతో భవతి అని చెప్పేసి, అంటే భగవంతుడి యొక్క సంబంధం మనకి ఏర్పడేదానికి ముందర చాలా భయంగా ఉంటుందంట. ఏంటండి ఇటువంటి సంసారంలో ఉన్నాం, మనం ఎప్పుడే ముక్తి పొందేది ఎప్పుడు అని చెప్పేసి ఇలాగంతా ఆలోచిస్తూ భయపడుతూ ఉంటామంట. మరి భగవంతుడి యొక్క సంబంధం ఎప్పుడైతే మనకి ఆ సంబంధపూర్వకమైన జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుందో, ఆ భగవంతుడిని ఎప్పుడైతే మనం వెళ్ళి ఆశ్రయిస్తామో ఈ భయాలన్నీ తొలగిపోతాయి, ఎటువంటి భయాలు ఉండదు. అంటే అప్పుడు ఆ భయాలన్నీ పోతాయి, వేరే కొత్త భయం వస్తుందంట మనకి. ఏంటంటే ఈ సంసారంలో నేను ఉన్నానే నాకేమైపోతుంది అని చెప్పేసి ఇన్ని రోజులు భయపడుతూ ఉన్నాము. ఆ భగవంతుడిని అయితే ఎప్పుడైతే వెళ్ళి ఆశ్రయించామో ఆ భయం పోయింది. కానీ ఆ భగవంతుడి మీద ఉండేటువంటి ప్రీతితో ఆయనకి ఏమైనా ఆపద వచ్చేస్తుందేమో, ఆయన ఇటువంటి కలియుగంలో అర్చారూపియే ఇక్కడ వచ్చి వేం చేసి ఉన్నాడే, ఎంత సౌలభ్యం ఇలా వచ్చి వేం చేసి ఉన్నాడే. ఈ భగవంతుడికి ఏ యొక్క ఆపద రాకుండా ఉండాలి, ఆయన పాపం ఆయనే కాపాడుకోవట్లేదు. అలాగే విగ్రహ రూపంలోనే ఉన్నాడు. మనం ఏం చేస్తేనే అది, మనం ఎలాగ ఆరాధన, స్వామి ఈరోజు మీకు మంచి చక్కెర పొంగలు ఉందంటే తింటాను, స్వామి ఈరోజు ఏం లేదు 2 అరటిపళ్ళు మాత్రమే అంటే అది కూడా తింటాను. అలాగా సౌలభ్యంతో వేం చేసి ఉన్నాడు కదా ఆ స్వామి. అటువంటి ఆ స్వామికి ఏ విధమైనటువంటి ఆపద రాకూడదే అని చెప్పేసి తలుస్తాడనమాట. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించడానికి ముందేమో ఈ సంసారాన్ని చూసి భయపడుతున్నారు. భగవంతుడిని ఆశ్రయించిన తర్వాత భగవంతుడి మీద ఉండేటువంటి ప్రీతితో ఆ భగవంతుడికి ఏది రాకూడదు అని చెప్పేసి మంగళాశాసనం చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. పేరరవం, అలాగా హరి అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు కదా, ఈ ఇంట్లో వాళ్ళందరూ హరి అని చెప్పారంట. ఆ శబ్దం విని పక్కింట్లో ఉండే వాళ్ళందరూ కూడా హరి అని చెప్పారంట. అలాగే గోకులంలో ఉండేటువంటి 5 లక్షల కుటుంబాలు అందరూ హరి అంటున్నారు. ఆ పెద్ద శబ్దం నీకు వినిపించలేదా? ఈ శబ్దం ఎలా ఉందంటే, మనం పడుకొని ఉంటాం, చాప కింద నీరు వస్తే చల్లగా అలా తగిలి నిద్రలేసేస్తాం కదా, అదేవిధంగా వీళ్ళందరూ పడుకొని ఉంటే ఈ శబ్దం చెవిలో వినపడిందంట. చల్లగా అలా మనసులో ప్రవేశించిందనమాట. అలా చల్లగా మనసులో ప్రవేశించి మా అందరినీ నిద్రలేపింది. నువ్వు అడిగావు కదా మిమ్మల్ని ఎవరు నిద్రలేపారు, మీకు మాత్రం ఎలా తెలుసు తెల్లవారిందని చెప్పేసి నాకు ఎలా తెలిసింది తెలుసా? ఆ హరినామం మాకు చెవిలో పడింది, అది చల్లగా మా మనసులో ప్రవేశించి మమ్మల్ని అందరినీ నిద్రలేపింది అనేటువంటి విషయాన్ని తెలుపుతూ, ఇక నువ్వు కూడా పడుకోబాక తొందరగా లేచిరా, వచ్చి తలుపు తెరుగు అని చెప్పేసి పిల్లాయి ఎడింగిరా అని చెప్పేసి ఆ గోపికని నిద్రలేపుతున్నారు. తర్వాత వచ్చేసి ఇలాగ నిద్రలేపగా ఆ గోపిక నిద్రలేసి వచ్చి తలుపు తీసింది. వీళ్ళందరూ కలిసి తర్వాత ఇంకో ఇంటికి పోతారనమాట. తర్వాత గోపికని ఎవరిని నిద్రలేపారో అంటే తర్వాత ఏ గోపికని నిద్రలేపాలో ఆ గోపిక ఇంటికి వీళ్ళందరూ బయలుదేరి వెళ్ళారు. ఇక్కడితో ఈ పాసురార్థాన్ని పూర్తి చేసుకుంటున్నాం. రేపు ఎంతో చక్కగా కీసు నంగం ఆడైచాత్తనని చెప్పేసి ఆ పాసురంలో వచ్చేసి
అంటే భగవద్ విషయంలో లోతుగా అన్వయించింది ఆ గోపిక, కానీ ఏం తెలియనట్టు నటిస్తుంది అనమాట. అటువంటి ఒక గోపికని రేపటి పాసురంలో వీళ్ళందరూ నిద్రలేపుతున్నారు. దాని యొక్క విశేషాలన్నింటినీ రేపు అనుభవిద్దాం. తోచిట్ట మాలిగా మందగంధమందుర జిష్ణవే విష్ణుచిత్త తనోజాయై గోదాయే నిత్యమంగళం మాతృషా కించనత్రాణ బద్ధ కంకణ బాణయే విష్ణుచిత్త తనోజాయై గోదాయే నిత్యమంగళం శ్రీమత్యే విష్ణుచిత్తార్యమణోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరగ్గవాసినే భూయాత్ నిత్యశ్రీర్నిత్యమంగళం. यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज